నా బిడ్డ కోసం నేను చేస్తున్న అన్వేషణ ఇకపై జనవరి 26 సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. ఏంటమ్మా ఈ కన్నీళ్ళు? ఎందుకు ఏడుస్తున్నావు? లవ్ యూ నాన్న. గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్. అమ్మా, ఇక నా వల్ల కాదు. అన్నయ్య ఒకసారి నన్ను ఎత్తుకొని తిప్పమంటే మొహమాటానికి ఒప్పుకున్నాను. కమిట్ అయ్యి ఎంత తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమైంది. అన్నయ్య, అవకాశం వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలి. రేపు చెల్లెల్ని దగ్గర లేకపోయినా, ఇలా ప్రేమగా ఎత్తుకునే అవకాశం లేకపోయినా ఫీల్ అవుతావు. అయినా నువ్వు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తావురా? ఏమో, ఎట్టయినా వెళ్ళొచ్చు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను లాక్కొని తీసుకుని వస్తాను. అవునా? మరి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే? అప్పుడు కూడా తీసుకొస్తావా? ప్లీజ్ రేణు, కల్లో కూడా అలాంటి మాటలు మాట్లాడుకో. నా వల్ల కాదు. సరదాగా అన్నానన్నయ్య. సరే, నీకొక విషయం చెప్పాలి. నీకు మళ్ళీ చెప్పే అవకాశం వస్తుందో రాదో. ఏంటది? నాకు సంజయ్ అన్నే అంటే ఎంత ఇష్టమో, కిరణ్ అన్నే అంటే ఎంత ఇష్టమో, నువ్వంటే కూడా అంతే ఇష్టం. కానీ ఎప్పుడు చెప్పే ఛాన్సే రాలేదు. ఇప్పుడు అదెందుకు చెప్తున్నావురా? ఏమో, చెప్పకుండా వెళ్తే బాగుండదు కదా, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు నా మైండ్ ఫ్రీగా ఉంది. నువ్వు చెప్పకపోయినా నాకు తెలిసే నేనంటే నీకు ప్రాణమని. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. అమ్మా నాన్న జాగ్రత్త. ఏంటి ఏమన్నావు? ఏం లేదు, నిద్ర వస్తుంది. ఈరోజు అమ్మ ఒళ్ళో పడుకోవాలి. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ వదినా. రేణు ఎందుకని ఈ రోజు ఇలా బిహేవ్ చేస్తుంది?
రేణు ఎప్పుడూ లేనిది కొత్తగా నా ఒళ్ళో పడుకుంటా అని గొడవ చేస్తున్నావు? ఏమో అమ్మా, ఎందుకో ఈరోజు నీతో చాలాసేపు గడపాలనిపిస్తుంది. మళ్ళీ రేపటి నుంచి ఈ అవకాశం ఉంటుందో ఉండదో. ఎందుకుండదమ్మా? అమ్మా, ఒకవేళ రేపు నేను నీకు దూరం అవుతే నువ్వు తట్టుకోగలవా? ఎందుకు రేణు అలా మాట్లాడుతున్నావు? నువ్వు మాకెందుకు దూరం అవుతావు? రేపు నాకు పెళ్లి చేసి అత్తారింటికి పంపితే నేను నీకు దూరం అవుతాను కదా. ప్రతి ఆడపిల్ల పరిస్థితి అంతే కదా రేణు. ఏదో ఒక రోజు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లాల్సిందే కదా. అది ఇప్పటికిప్పుడు మనం మార్చలేం కదా. అయినా నువ్వు పూర్తిగా ఎందుకు దూరం అవుతావు? పెళ్ళైనా అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తూనే ఉంటావు కదా. అలా కాకుండా ఎప్పటికీ రాకపోతే శాశ్వతంగా దూరం అవుతే ఇంక చాలని పిచ్చి మాటలు. వెళ్ళి పడుకో. ఉండమ్మా, కొంచెం సేపు నీ వల్ల ఇలాగే పడుకోవాలనుంది. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.